ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడిచ్చినటువంటి మహా కృపను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని ప్రియులారా, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. యేసుక్రీస్తుని ఎరిగినటువంటి ప్రతి వ్యక్తి మొదట చేసేటువంటి పని ఏంటిది అంటే ప్రార్థిస్తారు. వారు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు. యేసు దగ్గరికి వస్తున్నారు అంటే వారు మొదట ఏమి కలిగి ఉంటారు అంటే ప్రార్థన అనేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. మరి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటిదో కొన్ని మాటలు నేను ఈరోజు మీకు వివరించాలని ఆశపడుతా ఉన్నాను. ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చూసుకుందాం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకొండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఆమేన్. ఈ 3 వచనాలు జాగ్రత్తగా మనము చూసుకున్నట్లయితే దేవుని బిడ్డ ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనబడతా ఉన్నాడు. ఏంటిది అంటే ఎవరు కనబడుతున్నాడు? ఏలియా కనబడతా ఉన్నాడు. అతడు మన వంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి, ఒక ప్రార్థన చేసే ఒక మనిషి, ఒక మానవుడు, ఒక దైవపుత్రుడు కాదు, ఒక దైవికమైన శక్తి కలిగిన వ్యక్తి కాదు. కానీ మామూలు నీలాంటి నాలాంటి ఒక సాధారణమైన వ్యక్తి ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడు అంటే ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీవు ప్రార్థించే అనుభవము కలిగి ఉన్నట్లయితే నీ ప్రార్థనలో ఏ శక్తి ఉందో ఈ రోజు నువ్వు తెలుసుకుందువుగాక. మరి ఏలియా నీ వంటి నా వంటి ఒక మామూలు స్వభావము కలిగినటువంటి మనుష్య స్వభావము కలిగినటువంటి మనుష్యుడుగా అతడు ప్రార్థించాడంట. ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే 3.5 సంవత్సరాలు ఆకాశము నుంచి వర్షము పడలేదంట. అంటే వాన రాలేదు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షము పడలేదంట. మళ్ళీ ప్రార్థన చేసిందంట. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? వర్షం వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, మనం అర్థము చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ప్రార్థన ద్వారా దేవుడు తన శక్తిని బయలుపరుస్తాడు. ఆమేన్. ఏ వ్యక్తి ప్రార్థన అనేటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడో, ఒక ప్రార్థన విధానాన్ని కలిగి ఉంటాడో, ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థనలో తన శక్తి చేత నింపుతాడు. ఏలియా నీ వంటి నా వంటి మనుషుడే, మనుష్య స్వభావము కలిగినటువంటి వ్యక్తి ప్రార్థించగానే ప్రార్థన ఏం చేసిందంటే ఆకాశాన్ని తెరిచింది. ఆమేన్. ఆకాశం యొక్క ద్వారాలు తెరిచి వర్షము రాకుండా ఆపివేసింది. ప్రార్థన వర్షము వచ్చేటట్టుగా చేసింది. ఆమేన్. ఆకాశ వాకిళ్లను తెరిచేటువంటి తాళపు చెవి ఏంటిది అంటే ప్రార్థన. విశ్వాసి జీవితానికి ప్రార్థన ఏంటిది అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మత్తయి సువార్త 18:18లో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మీరు భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. ఆమేన్. అంటే ప్రార్థనకు ఒక సంకేతము ఏంటిది అంటే ప్రార్థన మన చేతిలో ఒక తాళపు చెవి. విశ్వాసి జీవితానికి ప్రార్థన కలిగినటువంటి ఒక పరిశుద్ధునికి, ప్రార్థన అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తికి ప్రార్థన ఎలాగుంటుందంట? తాళపు చెవి వంటిదంట. విశ్వాస జీవితానికి ప్రార్థన అనేది తాళపు చెవి వంటిది. ఆమేన్. ప్రార్థన విశ్వాస జీవితానికి ఎలాగండి? తాళపు చెవి. ప్రార్థనలో ఏ శక్తి దాగి ఉందంటే మూసే శక్తి, తెరిచేటువంటి శక్తి కేవలము ప్రార్థనకు మాత్రమే ఉంది. ఆ ప్రార్థనలో ఆ శక్తి, అది మాత్రమే ప్రార్థన కలిగి ఉన్నదండి. ఆ దైవికమైన శక్తి ప్రార్థనలో దాగింది. నువ్వు మూయగలగవచ్చు, నువ్వు తెరవబడవచ్చు. ఆమేన్. ప్రార్థనకు ఎంత శక్తి ఉందంటే నువ్వు తెరవగలవు,
నువ్వు మూయగలవు. నీ ప్రార్థనలో ఎలాంటి శక్తి ఉందంటే తెరవగలిగే శక్తి, మూయగలిగే శక్తి. ఆమె ప్రార్థనలో ఉండే శక్తి, తెరిచే శక్తి, మూసే శక్తి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటువంటి బిడ్డలకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ కన్నీటితో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా నువ్వేం చెయ్యాలి అంటే నీకు ఇచ్చినటువంటి ప్రార్థనా శక్తితో నీ శ్రమలో, నీ కష్టములో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ కన్నీటిలో నువ్వు ప్రార్థన చావి ద్వారా, ప్రార్థన తాళపు చెవి ద్వారా నువ్వు మూయగలవు, నువ్వు తెరవగలవు. ఆ అధికారము యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చాడు. ఆమేన్. నువ్వు మూసే అధికారము, తెరిచే అధికారము దేవుడు నీ ప్రార్థనకిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, దేని విషయంలో నువ్వు కృంగిపోవద్దు, విసుకుకోవద్దు. దేని విషయంలో కూడా నువ్వు అలసిపోకూడదు. ఎందుకంటే ప్రార్థనలో మూసే శక్తి, తెరిచే శక్తి ఉంది. ప్రార్థనలో ఎలాంటి శక్తి ఉందంటే నువ్వు ప్రార్థిస్తే ఏం జరుగుతుందంటే ప్రార్థించినప్పుడు దేవుని దూతలు దిగి వస్తారు, దేవదూతలు దిగి వస్తాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొద్ద నుండి సహాయము నేరుగా ఆయన దూతల ద్వారా నీ యొద్దకు పంపబడుతుంది. ప్రార్థనలో ఏ శక్తి ఉంది అంటే దేవదూతలు సహితము పరలోకము తెరుచుకునే శక్తి ఉంది. ఆమేన్. ప్రార్థనలో ఏ శక్తి ఉంది? పరలోకము తెరవబడే శక్తి. దేవదూతలు ఎక్కడుంటారండి? పరలోకములో ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారు. అయితే ఆ పరలోకములో ఉండే దేవుని దూత నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడికి వస్తారు? భూమి మీదకి వస్తారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలో ఉన్న శక్తి పరలోకాన్ని తెరుస్తుంది. ఆమేన్. మొదటిదేమో నువ్వు తెరవగలవు, నువ్వు ముయ్యగలవు. అయితే రెండవ శక్తి ఏంటిదంటే నువ్వు ప్రార్థించినప్పుడు నీ కోసం పరలోక ద్వారాలు తెరుచుకుంటాయి, పరలోక ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. అలాంటి దైవికమైన శక్తి కేవలము ప్రార్థనలో మాత్రమే ఉంది. ఆమేన్. పేతురు ప్రార్థించినప్పుడు దేవుని దూత వచ్చి కొర్నేలు ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. కొర్నేలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవదూతలు వచ్చి ఇదిగో చర్మకారుడైనటువంటి సీమోను నీ యొద్దకు వస్తున్నాడు అని చెప్పారు. పేతురు చెరసాల్లో పట్టబడ్డప్పుడు, సంఘము ప్రార్థించినప్పుడు దేవదూత పేతురు దగ్గరకు వచ్చి ఆ చెరసాల పునాదులను తీసేసి, ఆ బంధకాలు, ఆ చెరసాల యొక్క బంధకాలు ఊడిపోయేటట్టుగా తీసివేసింది. ఆ చెర నుంచి పేతురును విడిపించింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీవు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు ప్రార్థించే వ్యక్తివి అయితే నీ ప్రార్థనలో ఏ శక్తి ఉంది? పరలోకాన్ని తెరిచే శక్తి ఉంది. ఆమేన్. ఒకసారి దేవుని మాట దానియేలు ప్రార్థించినప్పుడు ఏమి తెరుచుకుంది, ఏమి మూయబడింది? ఒక్కసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. ఆమేన్. దానియేలు ప్రార్థించినప్పుడంట సింహపు నోర్లు మూయబడ్డాయి. ఆమేన్. నువ్వు ప్రార్థిస్తే సాతాను నోరు మూయబడుతుంది. ప్రార్థనలో ఉన్న దైవికమైన శక్తి ఏంది అంటే మనము ప్రార్థిస్తే సాతాను నోరు మూయబడుతుంది. ఆమేన్. సింహపు నోర్లు మూయబడ్డాయంట. దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థించినప్పుడు దానియేలుకు సింహానికి ఆహారంగా దేవుడు వెయ్యలేదు, కానీ దానియేలు ప్రార్థనా శక్తి ద్వారా సింహము, మరణము అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ఆత్మ అక్కడ పని చేయబోతా ఉంది. మరణపు ఆత్మ. సింహము దానియేలు తినడము అంటే అది ఒక రకమైనటువంటి మరణపు ఆత్మ, సాతాను సంబంధమైనటువంటి ఒక మరణపు ఆత్మ. అంటే సాతాను క్రియ, సాతాను యొక్క పని. అయితే దానియేలు మరణపు ఆత్మను చూసి భయపడలేదు, కానీ సాతాను క్రియలను చూసి భయపడలేదు, కానీ మోకరించి ప్రార్థించిన వెనువెంటనే దేవుడంట సింహాపు నోర్లను దేవుడు మూసివేశాడు. దానియేలు ప్రార్థించినప్పుడు సాతాను క్రియలను దేవుడు నష్టపరిచాడు. సాతాను కాడిని దేవుడు విరగగొట్టాడండి. దాని నోటిని
మూయించి వేశాడు. మొదటిదేమో ప్రార్థనలో నువ్వు మూయగలవు, నువ్వు తెరవగలే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. రెండవదేమో దేవుడు నీకు ఏమిచ్చాడంటే నువ్వు ప్రార్థన చేస్తే పరలోకము నుండి దైవికమైన శక్తి నీ దగ్గరకు వస్తుంది. ఆమేన్. ఇక మూడవది, నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే సాతాను క్రియలను నువ్వు నష్టపరుస్తావు. సాతాను యొక్క క్రియలను, వాడి కాడిని, వాడి పనిని, వాని యొక్క ఉచ్చును నువ్వు లయపరిచే ఒక ప్రార్థన వీరుడుగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఇక నాలుగవ శక్తి ఏంటిదంటే నువ్వు ప్రార్థిస్తే సింహాసనము నుండి దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయములో ఒక విధవరాలు విసుకకుండా ప్రార్థించిందంట. విసుకకుండా ప్రార్థిస్తే అక్కడ ఆ న్యాయాధిపతి ఆమెకు ఏం చేశాడంటే న్యాయము చేశాడంట. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, విసుకకుండా అలయకుండా నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు దేవుడు కదిలి వస్తాడు. ఒక బీద విధవరాలు ప్రార్థిస్తే అన్యాయస్తుడైనటువంటి యజమాని కదిలితే, నీవు నేను ప్రార్థిస్తే నీతి గల న్యాయాధిపతి నీ యొద్దకు వస్తాడు. ఆమేన్. ప్రార్థనలో దైవికమైన 4 శక్తులు కూడి ఉన్నాయి దేవుని బిడ్డలారా. మొదటిది, నువ్వు అధికారాన్ని కలిగి ఉన్నావు, ఒక చావిని కలిగి ఉన్నావు, ఒక తాళపు చెవిని కలిగి ఉన్నావు. రెండవది, పరలోకాన్ని తెరిచేటువంటి శక్తి ప్రార్థనలో నీవు కలిగి ఉన్నావు. మూడవది, సాతాను క్రియలను నష్టపరిచేటువంటి అధికారాన్ని నువ్వు కలిగి ఉన్నావు. నాలుగవది, నీ యొద్దకు దేవుణ్ణి నడిపించే శక్తిని కలిగి ఉన్నావు. ఆమేన్. ఇక ఐదవది, అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7లో దేవుడు సెలవిచ్చినట్టుగా అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును. ఆమేన్. అడుగుతున్నావంటే నువ్వు పొందుకుంటావు. ప్రార్థనలో ఏ శక్తి ఉంది అంటే నువ్వు పొందుకునే శక్తి ఉంది. ఆమేన్. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే నువ్వు ప్రార్థిస్తున్నావంటే ఖచ్చితంగా ఆ ప్రార్థనలో ఏ శక్తి ఉంది? పొందుకునే శక్తి ఉంది. పొందుకోలేని శక్తి లేదు, కానీ పొందుకునే దైవికమైన శక్తిని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ప్రార్థన ఆత్మతో మనము నిత్యము మండుదుముగాక. ఈ ప్రార్థనలో ఉన్న ఈ శక్తిని నీవు అనుభవించుదువుగాక. దేవుని సన్నిధితో నువ్వు నింపబడుదువుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి ప్రార్థన అనుభవము నీవు కలిగి ఉందువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ దైవికమైన శక్తి చేత, దైవికమైనటువంటి మాటలతో ప్రార్థనలో ఉన్న గొప్ప రహస్యాన్ని, గొప్ప శక్తిని మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు నాయన. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ఈ మర్మాన్ని మేము కలిగి నిత్యము నీ సన్నిధిలో ప్రార్థించే వీరులముగా మేము ఉండునట్లుగా మాకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.